నెక్స్ట్ చాలామంది పేషెంట్ అటెండర్స్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను బలమైన ఫుడ్ తింటే రికవర్ అయిపోతానా, మా పేషెంట్కి కనుక మీరు మంచి నట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ ఇచ్చేస్తే రేపు పొద్దునగల లేచి కూర్చుంటాడా అంటుంటారండి. సో న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. క్రిటికల్ కేర్లో ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా న్యూట్రిషన్ ఎలా ఉండాలి. న్యూట్రిషన్ డెఫినెట్లీ మన శరీరంలో కానీ మన హెల్త్లో కానీ ఇట్ ప్లేస్ ఏ కీ రోల్. చాలా ఇంపార్టెంట్ విషయం అండి న్యూట్రిషన్, కాదంటలేదు. కానీ అలాగని నేను మందులు వాడను, ఓన్లీ ఫుడ్ ఒకటే దీన్ని నా రోగాలను తగ్గించుకుంటాను అనడం మూర్ఖత్వం అవుతుంది. సో పేషెంట్ కండిషన్ దృష్ట్యా, అతనికి ఉన్న రోగం దృష్ట్యా మందులు ఒక పక్క నుంచి వాడుతూ ఉండాలి. బీపీ షుగర్ లాంటివి ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, బరువు తగ్గడము, ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ యోగా లాంటివి చేయడం ఒక పక్క చేస్తూ ఉండాలి. ఈ రెండింటితో పాటు మంచి ఫుడ్, న్యూట్రిషన్, ఈ మూడు కలిస్తేనే మనం హెల్త్ అంటాం. అంటే దీన్ని మనం హోలిస్టిక్ హెల్త్ కాన్సెప్ట్ అంటారు. న్యూట్రిషన్ బాగుండాలి, న్యూట్రిషన్తో పాటు మనం తీసుకునే కండిషన్ దృష్ట్యా మనం తీసే మెడిసిన్స్ టైంకి తీసుకోవాలి. వాటి ద్వారా మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటేనే మనిషి రికవరీ వస్తుందండి. కేవలం న్యూట్రిషన్ ఇచ్చినంత మాత్రాన మనిషి లేచి కూర్చుంటాడా? జరగదండి అది. అలాగని న్యూట్రిషన్ ఆపినంత మాత్రాన మనిషి చనిపోతాడా? అలా కూడా ఉండదు. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ బట్టి మనం న్యూట్రిషన్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది. డైటీషియన్స్ అని మనకు స్పెసిఫికల్గా మన డైట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్స్ తీసుకోవాలి, డైటీషియన్ ప్రతిరోజు రౌండ్స్ వేసి మనకి చెప్పడం జరుగుతుంది మనకున్న డిసీజ్ దృష్ట్యా. సో వీటన్నిటితో పాటు న్యూట్రిషన్ ఆల్సో ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అలాగే న్యూట్రిషన్ ఒక్కటే నా పేషెంట్స్కి వెళ్ళలేదు కాబట్టి పేషెంట్ ఇంప్రూవ్ కాలేదు అనడం కరెక్ట్ కాదు.